శివరాత్రి వచ్చిందంటే మాంసాహారం పక్కన పెట్టి ఎంతో పవిత్రంగా ఆ పరమశివుణ్ణి స్మరిస్తూ ఉండటం చూశాం. కానీ ఇక్కడ మాత్రం వీరి రూట్ సపరేట్ అన్నట్లు మహాశివరాత్రి రోజు మాంసం తింటూ ఉంటారు. అది శివాలయం సాక్షిగా జంతువులను కోసి దాన్ని ప్రసాదంగా తింటూ ఉంటారు. అలాంటి వింత ఆచారం ఎక్కడ అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. లంకలో రామాలయం ఉందంటే ఎంత వింతగా ఉంటుందో నిజామాబాద్ జిల్లా లొంకలో ఉన్న రామలింగేశ్వరాలయాన్ని చూస్తే కూడా అంతే వింతైన అనుభూతి కలుగుతుంది. అవును, ఆ మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజు శివభక్తులందరూ పుణ్యస్థానాలను ఆచరించి ఆ శివుణ్ణి దర్శించుకుని అంతే పవిత్రంగా జాగరణ చేస్తారు. కానీ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లొంక గ్రామంలోని రామలింగేశ్వర ఆలయం మాత్రం వెరైటీ. మహాశివరాత్రి రోజు ప్రసాదంగా మాంసం తినటం ఇక్కడ ఆనవాయితీ. శివరాత్రి జాగరణ చేసిన భక్తులు ఆలయ ఆవరణలో మేకలను కోసి ఆ నైవేద్యాన్ని శివునికి ప్రసాదంగా చూపించి అనంతరం భుజిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. తాము అనుకున్న కోరికలను ఆ పోలాశంకరుడు తీర్చినందుకు గాను మాంసాన్ని కోసి ప్రసాదంగా పెట్టి పూజిస్తామని భక్తులు అంటున్నారు. మరోవైపు ఆలయాల్లో మాంసాహారం తినే అలవాటు ఎక్కడా లేదని, కేవలం ఇక్కడి భక్తుల మూఢాచారం వల్లే తరతరాలుగా ఈ ఆలయంలో మాంసాహారం తినే అలవాటు కొనసాగుతుందని ఆలయ పూజారి చెప్తున్నారు. శివరాత్రి మహాశివరాత్రి అనేటువంటిది పూర్తిగా నిలాహారం ద్వారా చేసుకునేటువంటి పర్వదినం. అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి 12:30కు నిషిపూజ అయిపోతుంది. నిషిపూజ అయిన తర్వాత తెల్లవారి ఉదయం అన్నపూజలు జరుగుతాయి. అన్నపూజలు జరిగిన తర్వాత మహానివేదన ద్వారా స్వామివారి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే వారి యొక్క కోరికలు తీరడం చేత ఈ రోజున రేపు కూడా వారు ఇక మాంసాహార పదార్థాన్ని స్వామివారికి నివేదనగా చూపించి రేపు వారు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శివరాత్రి పర్వదినంలో కానీ ఏ ఒక్క క్షేత్రంలో కూడా దేవస్థానంలో ఎలాంటి మాంస పదార్థాలు తీసుకోవడము పద్ధతి కాదు. వారు మూఢాచారం ద్వారా ఈ పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు, పద్ధతిని అలాగే ఆచరిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇక్కడి వరకు తీసుకురారు. ఆ చెట్ల కిందనే చేసుకొని అక్కడే స్వామివారిని తలుచుకొని నివేదన తీసుకుంటారు. అయితే తాము పవిత్ర మహాశివరాత్రి రోజు జంతువులను బలిచ్చి మాంసాన్ని ప్రసాదంగా తింటామని, ఇది ఏళ్ల తరబడి కొనసాగుతుందని భక్తులు చెప్తున్నారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతుందని, ఇలా చేయడం వల్ల తాము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని వారు చెప్తున్నారు. అయితే తాము కేవలం ఆలయం బయటే జంతువులను బలిచ్చి అక్కడే వండుకొని ఆ ప్రసాదాన్ని తింటామని, తర్వాత అక్కడే పండుకొని తిరిగి మరుసటి రోజు ఆ పరమశివుణ్ణి దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తామని అంటున్నారు.